Good day to all of you. I'm Dr. Madhvi, head of the Department of English, Nizam College, Osmania University. I'm glad to discuss certain things which are really important for you people to carry out research in your journey of academics. And in this regard, I have chosen two topics that could be discussed with you all. నేను 2 టాపిక్స్‌ని సెలెక్ట్ చేశాను. ఫస్ట్‌ది క్వాంటిటేటివ్ రిసర్చ్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసర్చ్ ప్రాబ్లమ్ అండ్ లిటరేచర్ రివ్యూ. సో, ఈరోజు క్లాస్‌లో నేను క్వాంటిటేటివ్ రిసర్చ్ గురించి డిస్కస్ చేస్తాను. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను ఆ క్వాంటిటేటివ్ రిసర్చ్ టాపిక్ పైన ఒక పీపీటీ రెడీ చేశాను. సో, మీరు ఆ పీపీటీ ఫాలో అయ్యి నేను చెప్పేది సరిగ్గా వింటే మీకు బాగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు లెట్ మీ ప్రెజెంట్ ద పీపీటీ ఫర్ యూ ఆల్. ఓకే. ఐ హోప్ అందరికీ పీపీటీ క్లియర్‌గా కనబడుతుంది. యెస్? ఓకే. లెట్ మీ స్టార్ట్. సో, ఇప్పుడు మీరు ఏదో నేర్చుకోవడానికి ఈ క్లాస్‌కి వచ్చారు. చూస్తున్నారు. రిసర్చ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు. అయితే ముందుగా రిసర్చ్ అంటే ఏంటి? ఎందుకు రిసర్చ్ చేయాలి? ఎలా రిసర్చ్ చేయాలి? ఎప్పుడు రిసర్చ్ చేయాలి? సో, ఈ 3 క్వెషన్స్‌కి మీరు ఆన్సరబుల్‌గా ఉండాలి. ఈ 3 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయగలిగి ఉండాలి. సో, ఫస్ట్ థింగ్ రిసర్చ్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది రీసెర్చ్. రైట్? అంటే ఏదో ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ దాని గురించి తెలుసుకోవడము. అది రీసెర్చ్ అని అంటారు. రిసర్చ్ అంటే ఏంటి? ఏదైనా ఒక దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్నా అప్పుడు మీరు రిసర్చ్ చేస్తారు. లేతే ఎక్కడన్నా ఇప్పుడు మీరుండే ఎడ్యుకేషనల్ ఫీల్డ్‌లోనే మీకేదన్నా ప్రాబ్లమ్ అనిపిచ్చిందనుకోండి. అప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని నేను ఎలా సాల్వ్ చేయాలి అనే కోణంలో ఆలోచించి దానిపైన రిసర్చ్ చేయగలగాలి. సో, ఇలా రిసర్చ్ అంటే ఒక దాని గురించి ఎక్కువగా తెలుసుకోవడమైనా, లేతే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడంలో అయినా మనము రిసర్చ్‌ని చేస్తూ ఉంటాం. సో, ఈ రిసర్చ్ చేయడానికి కూడా మనము ఎన్నో సైంటిఫిక్ మెథడ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్‌రైట్. ఇలాంటి మెథడ్స్‌లోనే మనకు ఆహ్, ముందు నేను మీతో డిస్కస్ చేస్తాను. వాట్ ఆర్ దీస్ మెథడ్స్, టైప్స్ ఆఫ్ రిసర్చ్, మెథడ్స్ ఆఫ్ రిసర్చ్ ఇలాంటియన్నీ నేను ముందుగా డిస్కస్ చేస్తాను. సో, రిసర్చ్ అంటే ఏంటి? రిసర్చ్ అంటే దేని గురించైనా మనం ఎక్కువగా తెలుసుకోవడము, ఇంకెక్కువ నాలెడ్జ్ పెంచుకోవడము, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేసి, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనడము. ఇలాంటివన్నీ కూడా చేయాలంటే ఒక ప్రక్రియ ఉంటది. ఆ ప్రక్రియనే మనము రిసర్చ్ అని అంటాము. మరి ఎందుకు రిసర్చ్ చేయాలి? రిసర్చ్ చేయడానికి కొన్ని కారణాలుంటాయి. వాట్ అసలు మెయిన్ పర్పస్ ఏంటి ఈ రిసర్చ్ చేయడానికి? ఎందుకు చేయాలి రిసర్చ్? దేని గురించి చేయాలి ఈ రిసర్చ్? రైట్? ఆహ్, ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు. రైట్? లోరియల్ కంపెనీ వాళ్ళు ఇంకో కొత్త పారాషూట్ ఇంకోటి కోకోనట్ ఆయిల్ ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్‌లో. అప్పుడు మీరు పారాషూట్ కోకోనట్ ఆయిల్ నుండి లోరియల్ కోకోనట్ ఆయిల్‌కి వాడాలని అనుకుంటారు. అప్పుడు దానికి ముందు సారీ. అప్పుడు దానికి ముందు మీరు ఏం ఆలోచిస్తారు? అది నేను వాడొచ్చా?
వాడొద్దా? మరి నేను దాని గురించి ఎట్లా తెలుసుకోవాలి? అది మంచి ప్రొడక్టా? కాదా? అని నాకెట్లా తెలియాలి? అన్నప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేస్తారు. 10 మందినడుగుతారు. ఆ! అది ఒక్కసారి వాడినోళ్ళ దగ్గరికెళ్ళి మరి కనుక్కుంటారు. ఇది ఇట్లా అన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియనే రిసర్చ్ అని అంటాం. అండ్ ఈ రిసర్చ్ ఇలాంటివి ఇప్పుడు ఈ ఈ ఎగ్జాంపుల్‌లో చెప్పినట్టుగా కోకోనట్ ఆయిల్ ఏది యూజ్ చేయాలి? ఏ బ్రాండ్ మంచిది? అన్న దాంట్లో మీరు రిసర్చ్ చేస్తున్నారు. రైట్? అట్లాంటి పర్పస్‌కి కూడా మనం రిసర్చ్ చేస్తాం. ఇంకొకటి సపోజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను రోజు ఆహ్, స్పెషల్ ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అవుతే బావుంటుందా? నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి. లేకపోతే నేను ఆహ్, క్లాస్‌లో మా టీచర్స్ చెప్పేది వింటే నా కమ్యూనికేషన్ స్కిల్స్‌ని నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతానా? మరి నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలా? ఎట్లా చేయాలి? ఎట్లా చేసుకోవాలి? నేను వెళ్ళొచ్చా స్పెషల్ క్లాసెస్‌కి? లేతే వద్దా? ఇలాంటి దాని గురించి కూడా మీరు రిసర్చ్ చేస్తారనమాట కనుక్కోడానికి. ఇంకొకటి నేనెందుకు ట్రైనింగ్ సెషన్స్‌కి వెళ్ళాలి? అంటే దానికొక ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. మీరు కనుక్కొని ఉంటారు ఆల్రెడీ. బేసిక్ రిసర్చ్ చేసుంటారు. నేనెందుకు ఈ రిసర్చ్ వై ఐ షుడ్ డూ దిస్ రిసర్చ్? నేనెందుకు ఈ రిసర్చ్ చెయ్యాలి? అన్నప్పుడు మీరు దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొస్తుంది. ఓకే. అప్పుడు సపోజ్ నేనిప్పుడు ఆహ్, ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్‌కి వెళ్ళాననుకోండి. నాకు బెనిఫిట్స్ ఏంటి? అట్లా వెళ్తే నాకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? నేను వెళ్ళకపోతే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? అని ఆహ్, అని అనుకుంటాం. దీన్నే ఆహ్, మనకి మనము ఐడెంటిఫై చేస్తామనమాట. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్. వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? వెళ్తే ఏమవుతది? రైట్. సో, ఇక్కడ ఈ స్లైడ్‌లో చెప్పినట్టుగా మనం రిసర్చ్ ఎందుకు చేస్తాము అంటే కొన్ని పర్పసెస్ ఉన్నాయి. అలా 3 మెయిన్ పర్పసెస్ ఉన్నాయి. వై వి కండక్ట్ రిసర్చ్. ఓకే. ఈ 3 మెయిన్ పర్పసెస్ ఏంటి? ఫస్ట్ వన్ ఎక్స్‌ప్లోరేటరీ. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి మీ దగ్గర మీరు తెలుసుకున్నారు. ఆహ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ ఉదాహరణ తీసుకోండి కోకోనట్ ఆయిల్‌ది. ఈ కోకోనట్ ఆయిల్ మంచిదా? వాడితే మంచిగుంటుందా? దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఇంగ్రీడియెంట్స్ ఏం యూజ్ చేస్తారు? దాంట్లో ఉట్టి కోకోనట్ ఆయిలే ఉంటదా? లేతే ఇంకా వేరే ఏమన్నా మిక్స్ చేస్తారా? ఏంటి? అని ఇంకా దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉన్నప్పుడు మనము ఎక్స్‌ప్లోరేటరీ రిసర్చ్ చేస్తూ ఉంటాం. ఓకే. సపోజ్ అదే కోకోనట్ ఆయిల్ ఆహ్ ఏదన్నా వాడిన వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్ చెప్పారనుకోండి. ఎందుకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది? అసలు ఏంటి కారణం? దాంట్లో వాడిన ఈ ఇంగ్రీడియెంట్స్‌లో ఏదన్నా ఒకటి ఎక్కువయిందా? తక్కువయిందా? ఇలాంటి అన్ని గురించి కనుక్కోవడమే ఎక్స్‌ప్లోరేటరీ రిసర్చ్. మరి డిస్క్రిప్టివ్ రిసర్చ్ అంటే ఏంటి? ఇది మనం ఈ రిసర్చ్‌లో హౌ, ఎలా అండ్ వాట్ ఏంటి, ఏమిటి అండ్ ఎలా ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సరబుల్‌గా ఉండాలి. మనం చేసే రిసర్చ్. ఓకే. ఆహ్, ఇది ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ ఒక ప్రాబ్లమ్ ఉంది అని మనం ఎక్స్‌ప్లోరేటరీ రిసర్చ్‌లో అనుకున్నాం. మరి డిస్క్రిప్టివ్ రిసర్చ్‌లో మనం అది ప్రూవ్ చేయాలి. ఆహ్, వా ఏ ఏంటది ప్రాబ్లము? మరి అది అలా ఎందుకు జరిగింది? అన్నదాన్ని కనుక్కోవడానికి చేసే రిసర్చే డిస్క్రిప్టివ్ రిసర్చ్ అని అంటారు. మరి థర్డ్‌దొచ్చేసి ఎక్స్‌ప్లనేటరీ రిసర్చ్. ఇది క్యాజువల్ రిసర్చ్ అని కూడా అంటారు. అండ్ ఇది ఎందుకు ఆ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ అయింది? ఇప్పుడు ఎక్స్‌ప్లోరేటరీలో ఆహ్, ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు. కోకోనట్ ఆయిల్ బాగోలేదు అని. డిస్క్రిప్టివ్ దాంట్లో ఆహ్, ఎందుకు బాగోలేదు? దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడారు? దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అని కనుక్కున్నారు డిస్క్రిప్టివ్ రిసర్చ్‌లో. మరి ఎక్స్‌ప్లనేటరీ రిసర్చ్‌లో
అసలు ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఆ ప్రాబ్లమ్ హ్మ్, వచ్చింది కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? వై? అన్నదానికి మనము ఆన్సర్ చేస్తాం. సో, ఇది అబౌట్ ది ఆహ్, రిసర్చ్. రిసర్చ్ అంటే ఏంటి? మనం ఎందుకు రిసర్చ్ చేయాలి? అండ్ గుణగణాలేంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ రిసర్చ్. ఎలా ఉండాలి రిసర్చ్? ఎలా చెయ్యాలి? ఓకే. మనము ఏ రిసర్చ్ చేసినా కానీ అవి కొంచెం ఆహ్, మన రియల్ లైఫ్ అబ్జర్వేషన్స్, ఎక్స్‌పెరిమెంట్స్ నుండి మన కన్క్లూషన్స్‌ని డిరైవ్ చేసుకోవాలి. అండ్ ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఓకే. అండ్ ఒక క్వెషన్‌తో బిగిన్ అయ్యే నీ రిసర్చ్ మళ్ళీ ఒక క్వెషన్‌తో ఎండ్ అవ్వాలి. అండ్ ఈ ఎండ్ అయ్యే క్వెషన్ వేరే వాళ్ళకి ఓపెనింగ్ క్వెషన్ ఫర్ దేర్ రిసర్చ్ వర్క్ అన్నట్టుగా ఉండాలి. ఓకే. అండ్ హైపోథెసిస్ పర్పస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రిసర్చ్ హైపోథెసిస్ ఇది మనము సెటప్ చేసుకోవాలి. చేసుకొని ఆ రిసర్చ్ ఏదైతే మనము చేస్తామో, ఈ హైపోథెసిస్‌ని అప్రూవ్ చేస్తుందా? లేతే ఆ హైపోథెసిస్ మనం ఏదైతే సెట్ చేసుకుంటామో దాన్ని ప్రూవ్ చేస్తుందా? లేతే డిస్‌ప్రూవ్ చేస్తుందా అన్నది చూసుకోవాలి. ఓకే. అంటే ఏదైతే స్టేట్మెంట్ మనం ప్రపోజ్ చేస్తామో ఈ రిసర్చ్‌లో అది ఆహ్, అగ్రీయబులా? నా నాన్ అగ్రీయబులా అన్నది చూసుకోవాల్సొస్తుంది లాస్ట్‌లో. సో, ఈ ఎనాలిటికల్ అంటే ఏంటి? నువ్వేదన్నా ఇన్ఫర్మేషన్ ఆ రిసర్చ్ టాపిక్‌కి సంబంధించి డేటా నువ్వైతే ఏదైతే గ్యాదర్ చేస్తావో, కలెక్ట్ చేస్తావో దాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి అప్పుడు అన్ ఎ ఏంటి అన్నది ఒక క్లియర్ పిక్చర్ ఒస్తది. ఈ హైపోథెసిస్ ఏదైతే మనం రిసర్చ్‌లో సెట్ చేసుకుంటామో, అది ఎంతవరకు నిజము అన్నదానికి ఈ అనాలిసిస్ ఆఫ్ ద డేటా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఇట్లా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఈ రిసర్చ్ చేయవలన ఏమేమి ఆబ్జెక్టివ్స్ మనము ఆహ్, ఆహ్, ఫుల్‌ఫిల్ చేయగలుగుతాము అన్న కొన్ని ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకోవాలి. రాయాలి. రైట్? అప్పుడు అది గుడ్ రిసర్చ్ అవుతుంది. ఇయన్నీ ఉంటే. జనరల్‌గా రిసర్చ్‌లో ఏముంటాయి? ఫస్ట్ ఆహ్, మనకు తెలుసు రిసర్చ్ ఎలా చేస్తాము? ఒక ఆ అప్రోచ్‌ని సైంటిఫిక్ మెథడ్ అని కూడా అంటాము. అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక్కోవాలి. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆహ్, మనము ఐడెంటిఫై చేసిన తర్వాత ఆహ్, పర్పస్ ఆఫ్ ఎంగేజింగ్ ఎట్లా నేను ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి స్టార్ట్ చేయాలి. ఎట్లా రిసర్చ్ చేయాలి ఇది బేస్ చేసుకొని. ఆ! అని దానికొక ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అలాంటియన్నీ మనము రాసుకోవాలి. తర్వాత లిటరేచర్ రివ్యూ ఉంటుంది. ఇది ఏంటంటే ఓకే. ఈ ప్రాబ్లమ్ ఈ ఇస్ ఈ మనం మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇంకా వేరే వాళ్ళు ఏ విధంగా అయినా దీనిపైన రిసర్చ్ చేశారా? చేస్తే ఎందుకిది ఇంకా క్యారీడ్ ఫార్వర్డ్ అవుతుంది? ఎందుకు సాల్వ్ అవ్వలేదు? ఒకవేళ చెయ్యకుంటే నేనెలా చెయ్యాలి? అన్నది ఒకటి మనము ఆలోచించుకోవాలక్కడ. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు హైపోథెసిస్ అన్నది ఒకటి మనము ఫార్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు చేసే రిసర్చ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. దట్ క్యాన్ బీ బోత్ ఇన్ ద వే ఆఫ్ యువర్ అబ్జర్వేషన్స్ లేదంటే ఆహ్, న్యూమరికల్ డేటా అయినా మనము తీసుకొని చేయాలి. ఓకే. అండ్ ఇలా అంతా చేసిన తర్వాత అప్పుడు మనము ఫాలో అవుతాం. ఎట్లా? ఏంటి? ఈ రిసర్చ్ ఎలా మొదలైంది? ఏమేం చేశారు? ఎట్లా ఎండ్ అయింది? దాని కన్క్లూషన్స్ అండ్ అబ్జర్వేషన్స్ యువర్ పెడగాజికల్ ఫైండింగ్స్ రిసర్చ్ ఏంటి అన్నది మీరు కనుక్కుంటారు. ఓకే. నౌ ఇదంతా జస్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ ఉండడానికి. ఆహ్, ఇప్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ రిసర్చ్ చూద్దాం. అసలు రిసర్చ్ మెయిన్‌గా
2 టైప్స్‌కి డివైడ్ అయ్యుంది. ఫస్ట్‌ది బేసిక్ రిసర్చ్. బేసిక్ రిసర్చ్ అంటే దాన్ని ప్యూర్ రిసర్చ్ అని కూడా అంటారు. ఇది జనరల్‌గా ఆహ్, మనం ఇంకెక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఏదన్నా ప్రాసెసే గానీ, ఏదన్నా ఫినామిననే గానీ, ఏదన్నా పర్టిక్యులర్ ఈవెంటే కానీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం అందులోకి. అంటే కొంచెం ఇంకెక్కువ నాలెడ్జ్ వాటి గురించి తెలుసుకోవడానికి చేసేదే బేసిక్ రిసర్చ్ అంటారు. అదే నేను ఇంతకుముందు ఉదాహరణకిచ్చాను. ఈ ఆయిల్ మంచిదా? అందరు వాడుతున్నారు గదా! నేను కూడా వాడతాను. మరి మంచిదేనా అని తెలుసుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి మనం చేసే రిసర్చ్ బేసిక్ రిసర్చ్ అంటారు. మరి ఈ సెకండ్ టైప్ ఆఫ్ రిసర్చ్ ఏంటి? అప్లైడ్ రిసర్చ్. ఈ అప్లైడ్ రిసర్చ్ ఏంటి అంటే ఆహ్, ఏదైనా మనము రిసర్చ్ ఏదైనా టాపిక్ పైన రిసర్చ్ చేయాలనుకుంటే, దానికి సంబంధించింది ఏవన్నా వెల్ నోన్ థియరీస్, ప్రిన్సిపల్స్ ఉన్నాయా? అయి ఉంటే ఏంటి? అని ఇట్లా మనము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఈ అండర్ దిస్ రిసర్చ్ మ జనరల్‌గా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌ని ఫోకస్ చేయడం అన్నది జరుగుతుంటుంది. ఓకే. అండ్ ఇది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిల్ అనుకున్నాము. ఉదాహరణకి మనము కోకోనట్ ఆయిలే అనుకున్నాము. దాని గురించి కోకోనట్ ఆయిల్ అంటే ఏంటి? దేనితో తయారు చేస్తారు? అన్నది చదివేదంతా బేసిక్ రిసర్చ్. అప్లైడ్ రిసర్చ్ అంటే ఏంటి? ఓకే. కోకోనట్ ఆయిల్ ఒక్కటే ఉంటే దాని బెనిఫిట్స్ ఏంటి? ఈ కోకోనట్ ఆయిల్‌లో ఇంకా ఆహ్, మందార పువ్వు అలాంటివి ఇంకేమన్నా యాడ్ చేస్తే దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? అన్నది ఇవి చదివి మనం రిసర్చ్ చేస్తూ ఉంటాం కదా! దాన్ని అప్లైడ్ రిసర్చ్ అని అంటారు.